హాయ్ అండి. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే మామిడి వడియం ఎలా చేయాలో చెప్తానే. ఎందుకంటే మామిడికాయలు కూడా ఇంక లాస్ట్‌కి వచ్చినాయి కదండీ! ఇప్పటివరకు అన్నీ మామూలుగా తినేసాము ఉన్నాయి కాబట్టి. ఇక్కడి నుంచి ఇలా తీసుకున్నాం అనుకోండి నిలువ ఉంటాయన్నమాట. మామిడికాయలని చెక్కు తీసేసుకొని బాగాని కొంచెం ఆరబెట్టుకోవాలండి. నీడకే అంటే మామూలుగా ఒక్కసారి ఫ్యాన్ గాలికి వదిలేస్తే కొంచెం డ్రై అయిపోతాయి కదా! తడిదనం పోతది. దాని తర్వాత తురిమేసుకోవాలనమాట. బాగా లావుగా ఉన్న దాంతోనే తురుముకోండి. ఇది తర్వాత ఎండబెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ బాగా అయిపోతాయి. కొంచెం లావుగా ఉన్న వైపే పెట్టుకొని మొత్తం మామిడికాయలన్నిటిని తురిమేసుకోవాలనమాట. చూసుకుంటూ తురుముకోండి. చేతులకి ఏమి అవ్వకుండా టెంక కదా! పట్టుకోవడానికి వీలవ్వాలి, తురమాలి కాబట్టి చూసుకొని చేసుకోండి. పక్కన ఎన్ని కప్పులొచ్చిందో మామిడి తురుముని చూసి పక్కకు పెట్టుకోండి. దాన్ని బట్టి మిగతాయన్నీ మెజర్‌మెంట్ చేసుకోవాలి కదా! అందుకననమాట. ఆ మామిడి కప్పులకి 2 కప్పులకి మామిడికాయ తురుము వచ్చింది కదా! దానికి ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కాశ్మీరీ మిర్చి, అది కాయల పులుపుని బట్టి పడుతుందండి. 3 స్పూన్ల నుంచి 4 స్పూన్ల వరకు అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోండి. దానికి తగ్గ షుగర్ వేసుకొని దాన్ని వడియాల్లాగా ఒక పేపర్ మీద పెట్టుకుంటూ ఒత్తుకోవాలనమాట. ఇవి ఎండిపోయాక పుల్లగా, తియ్యగా బాగుంటాయన్నమాట. అంటే రేగొడియాల్లాగా తింటాం కదండీ! అలా ఉంటాయన్నమాట అవి. మామూలు వడియాలంటే మళ్ళీ వేయించుకునేవి కాదండి. సరదాగా రేగొడియాలు ఎలా పెట్టుకుంటామో వీటిని కూడా అలా పెట్టుకుంటాను. మీరు ట్రై చేయండి.